మరో వారంలో తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రానున్నారు. ఉగాది పండుగలపై నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలికి వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించవచ్చని సమాచారం. అధ్యక్షుడి ఎంపిక విషయంలో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. తన షెడ్యూల్ ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుని మరీ హస్తిన బయలుదేరి వెళ్లారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి గాని సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు గాని అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి పరిశీలకురాలుగా నియమితులైన శోభా కరంద్లాజే 2-3 రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారని, కొత్త అధ్యక్షుడికి సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించారు. అధ్యక్ష పదవికి 1/2 డజన్కు పైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటల రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎవరు అనే దానికి ఉత్కంఠ తెరపడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయంటున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, గత 6 నెలలుగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికపైన కొంత ఆలస్యం అయితే అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అధ్యక్ష ఎంపికకు సంబంధించి చివరి అంకానికి చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే జాతీయ నాయకత్వం ఈ అధ్యక్ష ఎంపిక పైన ఇప్పటికే కసరత్తు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రం నుండి కీలకమైనటువంటి నేతలైతే అధ్యక్ష పదవికి ఆశిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హడావిడిగా ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికపైనే ఆయన ఢిల్లీ వెళ్లారంటూ కూడా ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎంపీలతో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించే నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రొసీజర్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయి, ప్రొసీజర్ ప్రకారమే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందంటూ బీజేపీ శ్రేణులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్ శోభా కర్లందే ఇక్కడికి రావడం, ఇక్కడ నుండి ఎవరైతే జాతీయ నాయకత్వం సూచించినటువంటి వ్యక్తుల నుండి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ప్రకటన ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఎవరి నుండి నామినేషన్ స్వీకరిస్తారు, నామినేషన్ స్వీకరణకు ఎవరి పేర్లు పిలుస్తారో దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఆశించే దానిలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. వీరితో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈ విధంగా అనేక పేర్లు, అంటే ఎంపీలు ఉన్నటువంటి అందరి పేర్లు దాదాపుగా వినబడుతున్నటువంటి పరిస్థితి మనం కూడా కనబడుతుంది. డీకే అరుణ పేరు, కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా ప్రముఖంగా వినబడుతుంది. అయితే ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి అధ్యక్షుని ఎంపిక చేస్తుంది, భవిష్యత్తులో బీజేపీ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైనే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంటుందంటూ కూడా పార్టీలో చర్చ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పైన దూకుడుగా వెళ్లాలంటే ఒక విధమైనటువంటి అధ్యక్షుడు, అదేవిధంగా ఇప్పుడున్న 3 సంవత్సరాల పాటు కొంత పార్టీని నెమ్మదంగా నడిపి పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేసుకున్న తర్వాత చివరి 1.5 ఇయర్ దూకుడుగా వెళ్లేందుకు అవకాశాలు ఉంటే మరొక రకమైనటువంటి అధ్యక్షుని ఎంపిక చేయాలన్న ఆలోచనలో కూడా ఉండదు. అయితే పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తున్నట్లయితే కీలకంగా ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకు పార్టీ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బయట నుండి ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం బీజేపీలో ఎక్కువగా ఉందన్న చర్చ కూడా సాగుతుంది. ఇలాంటి ప్రభావం ఉంటే ఖచ్చితంగా సైద్ధాంతిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలోకి రావడం లేదా పబ్లిక్ ఓరియంటేషన్ ఉన్న వ్యక్తి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.